బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 అందరు నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారిన టాపిక్ ఏంటంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. మనకు అక్కడ ఎమ్మెల్యే మాగంటి గారు చనిపోవడం వల్ల అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అక్కడ ప్రధానంగా ఇప్పటికే 160 నామినేషన్స్ వచ్చినాయి. అందులో భారీగా పోటీలో ఉండే ప్రధాన పార్టీలు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ నుండి మాగంటి సునీత గారు, ఎవరైతే మాగంటి గోపీనాథ్ గారి భార్య, అదేవిధంగా నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, అదేవిధంగా దీపక్ రెడ్డి బీజేపీ నుంచి. అయితే ఈ ముగ్గురు అభ్యర్థుల బలం ఏంటి, బలహీనత ఏంటి? అక్కడికి మా ఆర్ తెలుగు రిపోర్టర్ రాము అన్న వెళ్ళడం జరిగింది. అన్న చెప్పండి, ఇక్కడ బలాలు బలహీనతల గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే జూబ్లీహిల్స్ లో కంటెస్ట్ చేసే అభ్యర్థుల గురించి. ఫస్ట్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారి బలం ఏంటి, బలహీనత అంటే ఏం చెప్తావు? అక్కడ ప్రజలు ఏం చెప్పారు? కళ్యాణ్, ఇక్కడ కొన్ని అంశాలు మనం చూడాల్సి ఉంటది. మామూలుగా ఎట్లుందంటే బయట సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే న్యూస్ ఛానల్ కావచ్చు, చూపించేది వేరే ఉంది. సో గ్రౌండ్ కు మేము అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ప్రశ్నించినప్పుడు, అడిగినప్పుడు, సో వాళ్ళు చెప్పే అభిప్రాయాలు రకరకాలు ఉన్నాయి. సో ఇప్పుడు చాలా వరకు ఏంటంటే సోషల్ మీడియాలో ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క సోషల్ మీడియా అన్నట్టు చాలా వరకు అయితే కవర్ అయిపోయింది. సో ఇక్కడ మనం బలాలు చూసుకున్నట్టయితే మనం ప్రజలు చెప్పిన దాని ప్రకారం నేను చెప్తా ఉన్నా. సో మాగంటి సునీత గారి గురించి చాలా మంది అడిగినప్పుడు సో వాళ్ళు ఏమంటున్నారంటే, గతంలో మాగంటి గోపీనాథ్ గారు చాలా వరకు అభివృద్ధి చేసిండని కొంతమంది చెప్తారు. సో ఇంకొంతమంది ఏం చెప్తారు అంటే, ఇప్పుడు రౌడీజం ఉంది అని అంటున్నారు, కానీ అప్పట్లోనే చాలా వరకు అయితే ఇలాంటి కొన్ని జరిగినాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. అంటే ఎవరు? మాగంటి గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో జరిగింది. గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు బెదిరింపులు జరిగినాయి. అది కొంతవరకు ఈ మేడం కు మైనస్ అవుతుంది అని కొంతమంది చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, చాలా అభివృద్ధి పనులు కూడా చేసిండు కాబట్టి, సో ఆయన చనిపోయింది కాబట్టి ఆ సానుభూతితో కూడా చాలా ఓట్లు పడే అవకాశం ఉందని చెప్పి సునీత గారి గురించి చెప్తున్నారు. సో ఇక్కడ ఇంకోటి ఇక్కడ విషయం ఏంటంటే, ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు కాబట్టి మాగంటి గోపీనాథ్ గారి నేపథ్యం వచ్చేసి ఆంధ్ర కాబట్టి ఏమై ప్లస్ అయ్యే అవకాశం ఉందని కూడా చిన్న టాక్ వినబడుతుంది. అవును. సో ఏదైనా కానీ ఏరియాలో ఒకవేళ ఆ లొకేషన్ సంబంధించినటువంటి ప్రజలు ఉన్నప్పుడు, సో అతను మా వర్గానికి చెందినవాడు కాబట్టి, మా ప్లేస్ కు చెందినవాడు కాబట్టి మనకు పోతే పనులు జరుగుతాయి అని చెప్పేసి ఆలోచన ప్రజలకు ఉంటది. సో ఆ రకంగా కూడా ఆమెకు ఓట్లు పడే అవకాశం. అంటే మీరు వెళ్ళిన పబ్లిక్ టాక్ లో ఎవరైనా చెప్పారా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళం కాబట్టి ఆమెకు ఓటేస్తాము అన్నట్టు? లేదు, ఈ ఆంధ్ర ప్రస్తావన అయితే అక్కడ ప్రజలు లేదు. కాకపోతే సెటిలర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు అంతర్గతంగా అనుకుంటుంటారు. బయటికి చెప్పకుండా కూడా అంతర్గతంగా వాళ్ళ అభ్యర్థికి చేసే అవకాశం ఉంది. ఇది బలం అయితే ఏం లేదని చెప్తారా? అంటే బలం అయితే ఇంత ముందు ఆయన చేసిన కొన్ని అభివృద్ధి పనులు కావచ్చు, చాలా వరకు అయితే సానుభూతి ఉంది. ఎందుకంటే అనారోగ్యం కారణంగా అంటే మొన్న ఒక సభలో ఏడ్చిందన్న, ఏడిస్తే పొన్నం ప్రభాకర్ గారు కూడా దాని మీద వెటకారం చేశారు. అంటే ఏమైనా సింపతి కార్డు యూజ్ చేస్తుంది అనుకోవచ్చా? లేకుంటే సంవత్సరం గడిచిన తర్వాత కూడా ఏదైనా అకేషన్ లో కావచ్చు, ఇప్పుడు మనం ఏదన్నా చిన్న ఫంక్షన్ ఉంటుంది, ఫంక్షన్ ఉన్నప్పుడు ఒక 10 మంది చుట్టాలు మన వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు సడన్ గా మనకి ఏం ఆలోచన వస్తుంది? అరే ఆ పర్సన్ ఉండే వీళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఆయన కూడా ఉంటే నేను ఇంకా హ్యాపీగా ఉండు కదా అని ఒక్కసారి దిమాగ్ లా తిరిగినప్పుడు కన్నీళ్ళు వస్తాయి. సో అది పెద్ద సబాబా. ఆమె రాజకీయంగా ఇంతమంది ఆయన ఉండే కాబట్టి, సో ఇప్పుడు ఈమె రాజకీయాలకు వస్తుంది కాబట్టి ఒకవేళ గోపీనాథ్ గారు ఉంటే ఎట్లుంటుండే అని ఆమె తలుచుకొని ఆటోమేటిక్ గా కన్నీళ్ళు. పొన్నం ప్రభాకర్ గారు ఏం చేశారంటే బీఆర్ఎస్ దగ్గరుండి ఏడిపిస్తున్నారు సింపతి కోసం అనేది పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు. ఒక ఆడమే ఏడిస్తే ఆ వాక్యం, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది తప్పు. అయితే చాలా మంది దీనికి ఖండిస్తారు. సో ఈ వ్యాఖ్యల పైన కూడా మేము పబ్లిక్ బయట తీసుకునే ప్రయత్నం చేసినాము. సో అన్ని విషయాలను రాజకీయాలు చేయకండి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారి గురించి చెప్పారు. అదే విధంగా కాంగ్రెస్ అభ్యర్థి యువకుడు నవీన్ యాదవ్ గారి బలం ఏంటి, బలమైనది ఏంటి? నవీన్ యాదవ్ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈయన ఏంటంటే యూత్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కు చాలా దగ్గర ఉంటాడు. సో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఏ టైంలో పోయినా గానీ అన్న ఈ ప్రాబ్లం ఉంది అంటే ఆ తమ్ముడు అని కూర్చోబెట్టి ఇంత భోజనాలు పెట్టి ప్రాబ్లం ఏందని తెలుసుకొని, సో చాలా మందికి అయితే వాళ్ళ సమస్యలను క్లియర్ చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని అక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు. సో ఏమంటారు అంటే, గతంలో ఇలాంటి పదవి లేకున్న టైంలోనే చాలా చేసిండు, ఒకవేళ నిజంగానే పదవికి వస్తే ఇంకా చేస్తాడేమో. మళ్ళీ లోకల్ క్యాండిడేట్ కదా, వేరే క్యాండిడేట్ అంటే కొంచెం చూపిస్తారు మనం ఇక్కడ కాబట్టి. సో అందరికి పరిచయం ఉంటారు. అక్కడ పోతే కూడా ఎట్లుందంటే చాలా మంది మా నవీన్ బావ, లేకపోతే మా నవీన్ అన్న, లేకపోతే మా నవీన్ మామ వరుసలు పెట్టి మరీ మాట్లాడుతున్నారు. సో ఇది చాలా వరకు ఆయనకు ప్లస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. బలహీనత నవీన్ యాదవ్ ఉన్న బలహీనత ఏం చెప్తావు? బలహీనతలు అంటే
బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఉండబోతుందని అయితే అక్కడి ప్రజల ద్వారా మనకు తెలిసింది. ఓకే, అంటే ఒక చిన్న గాసిప్ ఉందన్న, నవీన్ యాదవ్ అనే నేపథ్యం, ఆయన బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్న రౌడీ షీటర్ ఫ్యామిలీ అనేది ఒక నడుస్తుంది. ఇది ఎంతవరకు వాస్తవం? నేను దాని గురించి చెప్దామని చూస్తున్నా. ఓకే, సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు యూత్ ఆయనకు అట్రాక్ట్ అవుతున్నారు. ఓకే, చాలా వరకు యూత్ తోని తమ్ముడు ఉంటాడు కాబట్టి ఒక లెవెల్ అయితే మెయింటైన్ చేస్తుండ్రు. కాకపోతే దీన్ని అతని కింద ఉన్న వాళ్ళు చాలా వరకు అయితే మిస్యూజ్ చేస్తున్నారని పబ్లిక్ టాక్ చాలా ఉంది. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఏమని చెప్తున్నారు అంటే, ఇప్పుడే ఆయన పేరు చెప్పుకొని చాలా చిన్న చిన్న దందలు నడుస్తున్నాయి. ఒకవేళ ఆయన గెలిస్తే ఆయన అభివృద్ధి చేసినా, ఆయన చక్కగా ఉన్నా గానీ ఆయన కింద ఉన్నటువంటి యూత్ కావచ్చు, కొంతమంది కావచ్చు, చాయ్ దుకాణాలకు ఇస్తావా లేదా, లేకపోతే ఏదన్నా షాపింగ్ మాల్లకు ఇస్తావా లేదా అని బెదిరించే అలాంటివి ఉంటాయేమో అని ప్రజలు అంటున్నారు. సో ఇప్పుడు ఎవరైనా అడిగినప్పుడు ఏంది కథ కాక, ఏంది కథ, ఎవరు గెలుస్తారు ఏంటంటే, నవీన్ యాదవ్ గెలాలే అని మేము అనుకుంటున్నాం. కాకపోతే ఆయన కింద ఉన్నోళ్ళు ఇట్లా చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే మంచి వ్యక్తి నవీన్ యాదవ్, కానీ ఆయన పేరు చెప్పుకొని కొంతమంది ఆ కథాయిలు. ఓకే ఓకే, ఇది ఇంకోటి జూబ్లీస్ ఏం నడుస్తుందంటే, క్లాస్ పీపుల్ ఎవరు కూడా నవీన్ యాదవ్ ఓటేయరు, స్లమ్ లేదా మాస్ పీపుల్ వేస్తారు అనేది ఒక టాక్ ఉందన్న, ఎంతవరకు వాస్తవం ఉండొచ్చు? వాస్తవం అంటే ఇప్పుడు మేము తీసుకున్న పబ్లిక్ బయటలోనైతే చాలా మంది ఈ కొంచెం జాబర్స్ కావచ్చు, కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఎక్కువ అయితే క్లాస్ పీపుల్ అయితే మాకు కలలేదు. ఓకే, సో మామూలుగా అయితే నార్మల్ పీపుల్ అయితే మనకు చెప్పినది ఇది. కాకపోతే నువ్వు అన్నట్టు క్లాస్ పీపుల్ కావచ్చు, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కావచ్చు, చాలా మంది బీఆర్ఎస్ కు కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు అర్థమైంది. అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కొన్ని హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయింది కదా, ఆ ఎఫెక్ట్ నవీన్ యాదవ్ పైన పడే అవకాశం ఉందని. సేమ్ క్వశ్చన్ ఎవరైతే నవీన్ యాదవ్ గారి గురించి ప్లస్ గా మాట్లాడారో ఇదే అడిగినాం. ఎందుకంటే 2 సంవత్సరాల పాలన గడిచిపోయింది కాంగ్రెస్. సో చాలా వరకు అయితే ఈ పథకాలు ఇంకా అమలు అయితే లేదు. కాకపోతే ఈయనకు ప్లస్ పాయింట్ ఉంది అక్కడ, లోకల్ గా పర్సనల్ గా వ్యక్తిగతంగా అభిమానిస్తుండే, కానీ కాంగ్రెస్ వల్ల ఈయనకి ఏమన్నా ఫీడ్బ్యాక్ నెగిటివ్ ఉండే అవకాశం ఉన్నది. సో వ్యక్తిగతంగా బలం ఉంది కానీ బయట పార్టీ ఎక్కువ అంత ప్రాధాన్యత లేదు కాబట్టి మరి ఏంది కథ అంటే, దాదాపు ఈయనకు ఓట్లు 70% వ్యక్తిగతంగా పడే అవకాశం ఉంది. ఓకే, ఇంకొకటి ప్రజలు ఏం ఆలోచిస్తారు అంటే, ప్రస్తుతానికి అయితే ప్రభుత్వం ఉంది కాంగ్రెస్. ఓకే, సో ఈయన అయితే ఇట్లా కొంత పనులు చేస్తాడు. అవును, ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి సో వాళ్ళు కొంచెం ఫండ్స్ ఇస్తే సో ఇంకా అభివృద్ధి చేస్తారు కదా అనే ఆలోచన ఉంది. కాకపోతే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక రకం కూడా ప్రజలు మాట్లాడుతారు. సో ఏమంటారు అంటే, ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు అసలు ఫండ్స్ లేవు, అసలు ఏం చేయాలని అని చెప్పి ఆలోచన పడుతుండు. మరి ఈయనకి ఎక్కడికి వెళ్ళి ఫండ్స్ ఇస్తాడు, ఈయన ఎట్లా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని చాలా మంది ప్రజలు కూడా క్వశ్చన్ చేస్తారు. సో నవీన్ యాదవ్ నేను కనీసం ఓడిస్తే రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి కొంచెం కన్ను తెరుచుకొని హామీలు చేస్తాడు అనేది కూడా కొంతమంది ఉంది. రైట్, ఇప్పుడు గతంలో కూడా మనం హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే 30కి పైగా స్థానాలు గతంలో బీఆర్ఎస్ గెలిచింది. అవును, సో అందుకోసమని ఇప్పుడు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇది ఎట్లయినా నేను గెలవాలని కాంగ్రెస్ చాలా ప్రయత్నిస్తుంది. అందుకోసమని 3 క్యాండిడేట్ ను చెప్పినప్పటికీ ఈయనకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు, ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ కొన్ని ప్లేస్లు ఉన్నాయని చెప్పి. అదే ఇంకోటి అన్న, ఇక్కడ నవీన్ యాదవ్ ఈ జూబ్లీస్ లా ఎంఐఎం అభ్యర్థిని పెట్టట్లేదు. అయితే అక్కడ ఉన్న ప్రజలల్లా 30% ముస్లింలు ఉన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నాడు, ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేశాడు. కాబట్టి ఈ ముస్లిం ఓట్లు మొత్తం వన్ సైడ్ నవీన్ యాదవ్ కు పడే అవకాశం ఉందా? ఇక్కడ 2 అంశాలు. ఒకవేళ నువ్వు 30% అని చెప్పినా గానీ దాంట్లో 15% బీఆర్ఎస్ కు, 15% కాంగ్రెస్ కు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఎందుకంటే ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఎందుకు క్యాండిడేట్ ను నిలబెట్టలేదు అని కొంతమందిని అడిగితే 3 సమాధానాలు చెప్తున్నారు. సో ఏంటంటే, ఒకటి బీజేపీ చేపట్టి, కొంతమంది చెప్పేది ఏంటంటే బీజేపీ కన్సర్న్లో ఎంఐఎం ఉన్నది, సో బీజేపీ క్యాండిడేట్ నిలబడుతుండు కాబట్టి ఎంఐఎం నిలబెట్టలేదు అని కొంతమంది చెప్తున్నారు. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈ నవీన్ యాదవ్ గతంలో ఎంఐఎం తరఫున క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి సో కొంతవరకు ఈయన ముస్లిం సామాజిక వర్గానికి దగ్గరైండు. సో వాళ్ళు కూడా, మేము మొన్న అక్కడ పబ్లిక్ బయటకు పోయినప్పుడు, ఆఫీస్ దగ్గర కూడా పోయినప్పుడు చాలా మంది ఈ మైనారిటీ చెందినటువంటి ముస్లింలు కావచ్చు అక్కడికి వచ్చి కలిసిన సందర్భాలు ఉన్నాయి. సో ఇతనికి మెజారిటీ ఓట్లు పడతాయి, మిగతా ఓట్లు అంటే 100లో 50% నవీన్ యాదవ్ కు పడవచ్చు, ఇంకా 50% వీళ్ళిద్దరికి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కు ఫేవర్ గా అప్పుడు ఎంఐఎం కూడా పనిచేసింది కదా. సో అందుకోసమని ఇటు కొన్ని ఓట్లు పడతాయి, ఇటు కొంచెం తక్కువ. సో మెజారిటీ అసదుద్దీన్ ఓవైసీ గారు, అజారుద్దీన్ గారు, వీళ్ళు ముస్లింలకు ఒక రిప్రజెంటేటివ్ లా ఉంటారు. వీళ్ళిద్దరు కూడా నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేస్తారు ప్రస్తుతం. కాబట్టి ముస్లింల ఓట్లు ఎక్కువ నవీన్ యాదవ్ పడే అవకాశం ఉందని. ఓకేనా, వీళ్ళిద్దరు అయిపోయింది. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి లేట్ గా టికెట్ అనౌన్స్ చేశారు. ఈయన బలం ఏంటి, బలహీనత బీజేపీ అభ్యర్థి? ఇక్కడ ప్రజలు చెప్తుంది ఏంటంటే,
బీజేపీ నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలని మేము కోరుకుంటున్నాము. Okay. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జూబ్లీ హిల్స్ లో దీపక్ రెడ్డి గెలిచినా పెద్ద లాభం ఏమీ లేదని చాలా మంది చెప్తా ఉన్నారు. ఓకే సో కొన్ని షాప్లకి మేము అడిగినప్పుడు అంటే మామూలు ఏదైనా వెల్డింగ్ షాప్ లో అడిగితే వీళ్ళు ఏం చెప్తారు అంటే దీపక్ రెడ్డి గెలిస్తే ఏం లాభం ఉంది, వాళ్ళ ఫండ్స్ ఇయ్యరు, ఇటు కాంగ్రెస్ వాళ్ళ వీళ్ళు ఇయ్యరు. సో ఇతనికి పెద్ద అక్కడ అంత ఆ స్థాయిలో అయితే ప్లేస్ అయితే లేదు. ఓకే సో అంటే వీళ్ళ అంటే జూబ్లీస్ ప్రజలు బీజేపీని దీపక్ రెడ్డిని కనీసం కన్సిడర్ కూడా చేయట్లేదా? లేదు, దాదాపు అయితే దీపక్ రెడ్డి గారిని కన్సిడర్ చేసినట్టయితే అంటే బీజేపీ పార్టీని దాదాపు 5గురిని అడిగితే ఒకళ్ళు మాత్రమే కొంచెం ఫేవర్ అయిపోయారు, మిగతా వాళ్ళైతే సో ఎక్కువ అయితే వీళ్ళిద్దరికి అంటే ప్రిపేర్ టఫ్ జూబ్లీస్ ఉప ఎన్నికలో ఏ విధంగా ఉండబోతుందంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే ఉంటుంది. ఖచ్చితంగా త్రికోణ పోటీ అయితే లేదు 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 100%. అంటే అంటే ఇద్దరిట్లో పై చేయి ఎవరిది ఉండొచ్చు అన్న? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అంటే ఫైనల్ గా చెప్పండి, పై చేయి ఎవరిది ఉండొచ్చు? మీరు గ్రౌండ్కి వెళ్ళారు కదా, మీ దీన్ని బట్టి మన ఆర్టికల్ అనాలిసిస్ ప్రకారం ఒక్క మాట చెప్పండి, ఎవరికి ఉండొచ్చు? Right. ఇక్కడ పార్టీలను పక్కన పెట్టి చూస్తే మాత్రమే వీళ్ళిద్దరిలో నవీన్ యాదవ్ కి అయితే ఎక్కువ అక్కడ అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒకవేళ కాంగ్రెస్ చేయకున్నా గానీ ఎంతో కొంత చేస్తాడని అక్కడ ప్రజలు అయితే భావిస్తున్నారు. అంటే సో అది తన plus వ్యక్తిగతంగానే అయితే చేస్తుండొచ్చు. వ్యక్తిగతంగా అయినా ఈయన పని చేస్తారని అక్కడ ఉన్న ప్రజలకు ఒక అంటే అభిప్రాయం ఉంది. జూబ్లీస్ ప్రజలు ఏదో విధంగా మా నవీన్ అన్నను చట్టసభలోకి పంపించాలని ఫిక్స్ అయ్యాను. అది ఓకేనా? అయితే చూశారు కదా మా ఆర్టికల్ అనాలిసిస్ అన్న గ్రౌండ్కి వెళ్ళిండు, అక్కడ పబ్లిక్ నుంచి టాక్ తీసుకొచ్చిండు. మీరు కూడా ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఏంటంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. జూబ్లీహిల్స్ లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారో అది ఎందుకు, రీజన్తో సహా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.